ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు దేవా. ఈరోజు యోబు గ్రంథము 18వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా, ఈ అధ్యాయంలో నుండి మీరు మాతో మాట్లాడమని, భక్తుడైన యోబు గారి జీవితంలో నుండి అనేక పాఠాలు మేము నేర్చుకోవడానికి కృప చూపమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, 16, 17 అధ్యాయాలలో తెమానీయుడైన ఎలీఫజు మాట్లాడిన మాటలకు యోబు ప్రత్యుత్తరము చెప్పినట్లుగా మనం చూసాం. ఈరోజు 18వ అధ్యాయంలో మరొక స్నేహితుడు మరి షూహీయుడైన బిల్దదు రెండవ మారు మాట్లాడటం మనం ఇక్కడ చూడవచ్చును. మొదటి వచనం నుండి మనం వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను: మాటలలో చిక్కుపరచుటకై మీరు ఎంతసేపు వెదకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడెదము. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుటయలా? కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనువాడా? నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా? నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా? భక్తిహీనుల దీపము ఆరిపివేయబడును, వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. వారి గుడారములో వెలుగు అంధకారమగును, వారి యొద్ద ఉన్న దీపము ఆరిపోవును. వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును, వారి స్వకీయ ఆలోచన వారిని కూల్చును. వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్లే వారిని వలలోనికి నడిపిస్తాయి. బోను వారి మడిమెను పట్టుకొనును, వల వారిని చిక్కించుకొనును. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడును, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును. నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగచేయును, భయములు వారిని వెంటాడి తరుమును. వారి బలము క్షీణించిపోవును, వారిని కూల్చుటకు ఆపద కాచియుండును. అది వారి దేహ అవయవములను భక్షించును, మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును. వారి ఆశ్రయమైన వారి గుడారముల నుండి పెరికివేయబడుదురు, వారు బేకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు, వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును. క్రింద వారి వేళ్ళు ఎండిపోవును, పైన వారి కొమ్మలు నరకబడును. భూమి మీద ఎవరునూ వారిని జ్ఞాపకము చేసుకొనరు, మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు. జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు, భూలోకములో నుండి వారిని తరుముదురు. వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైనను ఉండరు. వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు. తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూసి విస్మయమందుదురు. పూర్వముండిన వారు దానిని చూచి దిగులు పడుదురు. నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టి గతి పట్టును, దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది అని బిల్దదు తన మాటలను ముగిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, ఈ 18వ అధ్యాయంలో యోబు యొక్క రెండవ స్నేహితుడు షూహీయుడైన బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. వారి ముఖ్యమైనటువంటి యోబు స్నేహితుల యొక్క ముఖ్యమైన పని ఏమిటంటే యోబును గద్దించడం. యోబులో ఉన్నటువంటి ఆ దుస్థితికి, యోబు అనుభవిస్తున్నటువంటి ఆ బాధకు కారణమేమో, వారు కేవలము యోబులో ఏదో దోషముంది,
యోబులో ఏదో ఒక తెలియని పాపం ఉంది, అంతర్గతమైన లేదా మనస్సులోనో తలంపులోనో ఏదో దోషం ఉంది. అందుకనే మరి ఈ యొక్క మరి వేదాంతపు మాటలు యోబు పలుకుతా ఉన్నాడు. యోబు తనకు తాను భక్తిపరునిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. నీలో పాపముందని నీవు తెలుసుకోవటం లేదు. ఈ ఆలోచన చేతనే, ఈ మాటల ద్వారానే యోబును వారు మరి గద్దిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఏ దోషము లేకపోతే నీకు ఈ ఉపద్రవం ఎందుకు వచ్చింది? నీవు ఏ పాపము చేయకపోతే దేవుడు నిష్కారణంగా ఎందుకు నీ మీదకి ఇంత పాతకాన్ని తెచ్చిపెడతాడు? ఈ ఆలోచనలలోనే వారు తమ ప్రసంగాలను, ఉపదేశాలను ఇచ్చారు. కానీ యోబు యొక్క నిజస్థితిని వారు ఎరగని వారై ఉన్నారు దేని పిల్లారా. కాబట్టి మరి 16, 17 అధ్యాయాలలో యోబు మాట్లాడిన మాటలకు మరి బిల్దదు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదుకుదురు? మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాట్లాడదము అని అంతకుముందు ఎలీఫజు మాట్లాడిన మాటలకు మరి యోబు ప్రత్యుత్తరం చెప్తా ఉన్నప్పుడు బిల్దదుకు కోపం వచ్చి అంటూ ఉన్నాడు, మరి మాటలలో చిక్కుపరచుటకై మీరు ఎంతసేపు వెతుకుతారు? మీరిద్దరూ ఎంతసేపు వెతుకుతారు? మీ ఆలోచన చేసి ముగించిన ఎడల మేము కూడా మాట్లాడతాం, మేము కూడా ఆలోచన చెప్తాము, మీరు చాలించండి అని యోబును ఎలీఫజును మరి వారిద్దరిని గురించి అంటున్నాడు కదా. మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుటే ఎలా? మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను మేము ఎంచబడుటే ఎలా అంటే మీరే మరి జ్ఞానవంతులా? మీకే వేదాంతం తెలుసా? మాకు తెలియదా? మేము కూడా మాట్లాడతాం, మీరు మాట్లాడటం మానివేస్తే, మీరు ఆపితే మేము కూడా మాట్లాడతాం అని బిల్దదు మరి మాట్లాడుతున్నటువంటి సందర్భము. ప్రియదేవుని పిల్లారా, బిల్దదు అంటున్నాడు కదా, మీ దృష్టికి మేము మృగములుగాను మూడులుగాను ఉన్నామా ఏమిటి అని బిల్దదు మరి తన అహం దెబ్బతిన్న కారణాన్ని బట్టి మరి తన మాటల ద్వారా యోబును బాధించాలని భావిస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భము. కోపము చేత నిన్ను నీవు చీల్చుకొనివాడా, నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడిన, నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పున. యోబుని గురించి బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కోపపడుట చేత నిన్ను నీవు చీల్చుకుంటావా ఏమిటి? మరి నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడుతుందా? అంటే నీవు భక్తిపరుడవు, నీవు యథార్థవంతుడవు, నీలో ఏ తప్పు లేదు అని నీ కోసం భూమి ఏమైనా పాడు చేయబడుతుందా? నీకు ఈ ఉపద్రవం రావడానికి మరి కారణము, ఈ ఉపద్రవము, ఈ శ్రమ రావటానికి మరి నీవు భక్తిపరుడు అయితే ఎందుకు వస్తుంది? నీ కోసము ఈ భూమి పాడుగా చేయబడుతుందా ఏమిటి? నీ నిమిత్తము కొండ దాని స్థానాన్ని తప్పుతుందా ఏమిటి అని యోబును వదలకుండా పట్టుకుని ఉన్న బాధలకు కారణం యోబులోనే ఉందని బిల్దదు ఇక్కడ నొక్కి చెప్తా ఉన్నాడు. యోబు దోషి అయినా నిర్దోషి అని ప్రకటించడం ఈ విశ్వంలోని సహజ క్రమాన్ని తలక్రిందులు చేయడం లాంటిది. ఒక్క మనిషి కోసమని దేవుడు తాను నియమించిన సూత్రాలకు వ్యతిరేకంగా చెయ్యడు అని బిల్దదు అభిప్రాయపడతా ఉన్నాడు. ఒక్క మనిషి కోసం దేవుడు తాను నియమించిన సూత్రాలకు వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయడు. నిజమేనండి. ఏ మనిషి కోసం కూడా దేవుడు తాను నియమించిన విధిని కట్టడను మరి ఆయన మరి వ్యతిరేకించడు. దానిని వ్యతిరేకించడం కానీ దానిని మరి తప్పడం కానీ దేవుడు చేయడు ఎప్పుడు కూడా. మనిషి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఒకటే. మనిషి దేవునిని
తెలుసుకోవాలి. మనిషి ఈ లోకములో మరి సజీవుడైన దేవుడెవరు, మాట్లాడే దేవుడెవరు, మరి నడిపిస్తున్న దేవుడెవరు, మనలను కాపాడుతున్న దేవుడెవరు తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. కాబట్టి బిల్దదు ఉద్దేశంలో ఒక్క మనిషి కోసమని దేవుడు తాను నియమించినటువంటి వాటిని మరి ఒక మనిషి కోసం దానిని చెయ్యడు అని అభిప్రాయపడతా ఉన్నాడు. మరి బిల్దదు అభిప్రాయంలో యోబుకు ఉన్నటువంటి బాధకు కారణం యోబులోనే ఉందని మరలా నొక్కి చెప్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును అని ఒక మాటను ఇక్కడ మరి బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 18వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో యోబును గద్దిస్తూ ఉన్నాడు బిల్దదు. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, నీకు తెలియదా యోబు? వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును. కారణం ఏమిటి? వారిలో భక్తిహీనత ఉండబట్టే వారి దీపము ఆర్పివేయబడుతుంది. ఈ లోకములో భక్తిహీనులైన వారి దీపము ఎప్పటికీ కూడా వెలగదు, ప్రకాశించదు. వారి అగ్ని జ్వాలలు మరి మధ్యలోనే ఆరిపోతాయి అని బిల్దదు యోబును గద్దిస్తూ ఉన్నాడు. యోబు ఏదో పెద్ద నేరం చేశాడన్న నమ్మకాన్ని మరి బిల్దదుతో పాటు అతని స్నేహితులు వదలలేకపోతా ఉన్నారు. మొదటి నుంచి వారి యొక్క సంభాషణలో మనం దానినే చూడవచ్చు. ఈ విషయంలో అతను పలికిన మాటలన్నిటినీ వారు పట్టించుకోవడం లేదు. యోబు యొక్క బాధను, యోబు యొక్క మరి తన యొక్క గోడును వారు తెలుసుకోలేకపోతా ఉన్నారు. అసలు యోబు విషయాన్ని వారు పరిశీలన సరిగా చేయలేకపోయారు అని మనము మరి గ్రహించవచ్చు. వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేసారు. ఏంటో తెలుసా? ఇక నిజాలను బయటికి తీసి తమ మాటలన్నీ తారుమారైపోవడానికి వీలు కల్పించడానికి వాళ్లకు మనసు లేదు. దేవుని మార్పు లేని నియమం ఒకటి ఆచరణలో ఉన్నదని వారిలో నమ్మకం ఏర్పడిపోయింది. వారి ఆలోచనలు గంభీరమైనవి, లోతైనవి కావు. వారి ఆలోచనలు కేవలము ఊహాజనితమైనవి, మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు యోబు స్నేహితులు. వారు అనుకోనేది ఏమిటంటే గొప్ప విపత్తులు ఘోర పాపుల మీదకే వస్తాయి. యోబు మీదకి గొప్ప విపత్తులు వచ్చాయి కాబట్టి యోబు ఘోర పాపి అని వారు భావిస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి ఉపదేశాలలో కానీ, వారు చెప్పిన మాటలలో కానీ దేవుని గురించి మన ఆలోచన విధానం కూడా కొన్ని సత్యాలను విడిచిపెట్టి తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తుందేమో జాగ్రత్త వహించాలి. మనము కూడా ఒక్కొక్కసారి మరి దేవుని గురించిన ఆలోచన విధానం మరి మనము చక్కగా చేస్తూ ఉంటే అపవాది దానిని అసత్యానికి మనల్ని నడిపించి అప్పుడప్పుడు కూడా దేవుని సత్యాలను మరి విడిచిపెట్టేసి తప్పుడు అభిప్రాయాలను కలిగించడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ప్రతి దేవుని విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మనము జాగ్రత్త వహించాలి. దేవుని జ్ఞానముతో మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అలాగున ఆలోచన చేయకపోతే అపవాది చేతిలో మనం పడటానికి అవకాశం ఉంది. రెండోసారి మాట్లాడినప్పుడు బిల్దదు ఎలీఫజు చూపినటువంటి మరి ఆ యొక్క త్రోవనే అనుసరిస్తూ ఉన్నాడు. ఈ వచనాలన్నిటి సారాంశం దుర్మార్గుడికి జరిగే వాటిని గురించిన వర్ణనే. దుర్మార్గులకు ఏ రీతిగా ఈ లోకములో సంభవిస్తుంది, మరి దుర్మార్గులు ఏ రీతిగా నాశనం అవుతారు, దుర్మార్గుల మీదకి దేవుని యొక్క మరి తీర్పులు ఎలా వస్తాయి, వీటి మీదే వారు మనస్సును ఫోకస్ చేశారు. కానీ మరి అక్కడ ఆ యొక్క బాధను అనుభవిస్తున్నటువంటి యోబు విషయాన్ని వారు మరి సరిగా మరి అంచనా వేయలేకపోయారు. ఎలీఫజు లాగానే బిల్దదు కూడా యోబు జీవితంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఈ మాటలు మనకు 11వ వచనంలోను 14, 19 వచనాల్లో మనకు ఇది తేటగా కనపడతా ఉంది. మరి ఇంకా 21వ వచనంలో మరి బిల్దదు అంటూ ఉన్నాడు, యోబట దేవుణ్ణే ఎరుగని అన్యాయస్తుడు అని అంటున్నాడు. దేని పిల్లారా, దేవుణ్ణి ఎరుగని అన్యాయస్తుడు.
యోబు అన్యాయస్తుడిగా, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిగా బిల్దదు చిత్రీకరిస్తా ఉన్నాడు యోబును. కాబట్టి 1-5 వచనాల్లో యోబును గద్దిస్తూ మాట్లాడినటువంటి మాటలు 6వ వచనం, మరి 6వ వచనం నుండి మరి 17వ వచనం వరకు బిల్దదు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మరి దుర్మార్గులకు వినాశనం సంభవిస్తుందని మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గులకు వినాశనమే సంభవిస్తుంది. దుర్మార్గుల గుడారములో మరి వెలుగు అంధకారం అవుతుంది, వారి యొద్ద ఉన్న దీపము ఆరిపోతుంది. దుర్మార్గుల పటుత్వము గల నడకలు అడ్డగింపబడతాయి. వారి స్వకీయ ఆలోచన వారిని కూలుస్తుంది. వారు వాగురల మీద నడుచువారు, తమ కాళ్ళే వారిని వలలోకి నడిపిస్తాయి. బోను వారి మడిమను పట్టుకుంటుంది, వల వారిని చిక్కించుకుంటుంది. వారిని చిక్కించుకొనుటకై ఉరి నేలను ఉంచబడుతుంది, వారిని పట్టుకొనుటకై త్రోవలో ఉచ్చు పెట్టబడుతుంది. నలుదిక్కుల భీకరమైనవి మరి వారికి భయము కలుగు చేస్తాయి, భయములు వారిని వెంటాడి తరుముతాయి అని మరి బిల్దదు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని తరుముతాయి? దుర్మార్గులు అంటే ఎవరు? దేవునిని ఎరుగినటువంటి వారు, దేవుడంటే భయం లేనటువంటి వారికి ఇవన్నీ కూడా సంప్రాప్తి అవుతాయి అని యోబును ఉద్దేశిస్తూ, యోబు జీవితంలో, యోబు మరి భక్తిలో ఏదో లోపం ఉంది, యోబు నడవడికలో ఏదో దోషం ఉంది అని చెప్పి బిల్దదు మాట్లాడుతున్నటువంటి సందర్భము. మరి దుర్మార్గులైనటువంటి వారికి, దుష్టులైన వారి మీదకి మరి ఎలాంటి ఆపదలు వచ్చి పడతాయని, వారంతట వారే వలలో చిక్కుకుంటారని, మరి నలుదిక్కుల భీకరమైనవి వారికి భయాన్ని కలుగు చేస్తాయని, భయములు వారిని వెంటాడి తరుముతాయని మరి బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. వారి బలము క్షీణించిపోతుందట. ఎవరి బలము? దుర్మార్గుల బలము క్షీణించిపోతుంది. వారిని కూల్చుటకు ఆపద ఎప్పుడు కూడా కాచి ఉంటుంది అని బిల్దదు మాట్లాడుతూ ఉన్నాడు. అది వారి దేహ అవయవములను భక్షిస్తుంది. మరణ జ్యేష్ఠుడు వారి అవయవములను భక్షిస్తాడు. మరి వారి ఆశ్రయమైన వాడి గుడారముల నుండి మరి పెరికివేయబడుదురు. వారు బేకరుడగు రాజు నద్దకు కొనిపోబడుదురు. ఇక్కడ బేకరుడగు రాజు ఎవరో తెలుసా? సర్వాధికారి అయిన దేవుడు. ప్రిదేన్ పిల్లారా, మరి దుర్మార్గులు ఏ రీతిగా నాశనం అవుతారు? వారి గుడారములు, వారి అవయవములు, వారి పరిస్థితి అంతా కూడా క్షీణించిపోతుంది. ఆపదలు ఎప్పుడు వారి మీద కాచుకొని ఉంటాయి. దుర్మార్గుల యొక్క బ్రతుకు మరి చాలా భయంకరమైనటువంటిది. వారి ఆశ్రయమైనటువంటి వాడి గుడారములో నుండి వారు పెరికివేయబడతారు. వారు బేకరుడగు రాజునందకు కొనుపోబడతారు. వారికి అన్యులైన వారు మరి వారి గుడారంలో నివాసం చేస్తారు. వారి నివాస స్థలము మీద గంధకాలు చల్లబడతాయి. క్రింద వారి వేళ్ళు ఎండిపోతాయి, పైన వారి కొమ్మలు నరకబడతాయి. భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు. మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు అని దుర్మార్గుల యొక్క మరి దయనీయమైన స్థితిని, దుర్మార్గులు ఏ రీతిగా అంతం చేయబడతారు, దుర్మార్గులు ఏ రీతిగా మరి వారంతట వారే వలలో చిక్కుకుంటారు అని ఇక్కడ బిల్దదు మరి యోబును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గులు ఈ రీతిగా నాశనం అవుతారు, నీకు తెలియందేం కాదు. మరి దుర్మార్గులకు సంక్రమించినటువంటి ఈ యొక్క మరి అన్నీ కూడా నీ జీవితంలో నాకు కనపడతా ఉన్నాయి. నీవు కూడా దుర్మార్గుడుగా నాకు మరి కనపడతా ఉన్నావు. దుర్మార్గులు ఈ రీతిగా నాశనం అవుతారు. మరి నువ్వు ఒక్క దినమందే ఈ రీతిగా నీవు మరి విపత్తులోనికి రావడానికి కారణమో నీలో దుర్మార్గత ఉందేమో ఒకసారి ఆలోచించు అని అంటూ ఉన్నాడు. 18వ వచనం నుండి మరి 21వ వచనం వరకు దుష్టుల నాశనము ఎలాగున ఉంటుందో ఆయన చెప్తా ఉన్నాడు. దుష్టులు ఏ రీతిగా నాశనం చేయబడతారో మాట్లాడుతూ ఉన్నాడు బిల్దదు. జనులు వారిని వెలుగులో నుండి
చీకటిలోనికి తోలివేస్తారు. భూలోకములో నుండి వారిని తరుముతారు. వారి ప్రజలలో వారికి పుత్రులైననో పౌత్రులైననో ఉండరు. దుష్టులు వెలుగులో నుండి చీకటిలోనికి తోలివేయబడతారని, వారి ప్రజలలో వారికి పుత్రులను పౌత్రులను ఎవరు ఉండరు అని, వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒక్కడైనను ఉండడు. తరువాత వచ్చిన వారు వారి మీద పడిన శిక్షను చూసి విస్మయమొందుతారు. పూర్వముండిన వారు దానిని చూసి దిగులు పడతారు. నిశ్చయముగా భక్తిహీనుల నివాస స్థలములకు ఇట్టి గతి పట్టును. దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది అని ఇక్కడ బిల్దదు యోబుని గురించి మాట్లాడుతూ, యోబును గురించి ఉటంకిస్తూ మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు భూమి మీద ఎవరు కూడా వారిని జ్ఞాపకం చేసుకొనరు. మైదానమందు ఎక్కడ కూడా వారిని ఎరిగిన వారు మనకు కనబడరు. కాబట్టి భక్తిహీనుడు దుష్టుడై దుర్మార్గుడై ఏ రీతిగా ఈ భూమి మీద నుంచి తుడిచివేయబడతాడో, దుష్టుని యొక్క దుర్మార్గుల యొక్క అంతము ఏ రీతిగా ఉంటుందో బిల్దదు ఇక్కడ మాట్లాడుతూ యోబును గద్దిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా దేవుని గురించి మన ఆలోచన విధానం కొన్ని సత్యాలను విడిచిపెట్టి తప్పుడు అభిప్రాయాలను కలిగిస్తుందేమో అని మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి. బిల్దదు తన మాటల్లో ఈ విషయాన్ని మర్చిపోయాడు. సత్యాన్ని అన్వేషించకుండా అసత్యమైన వ్యర్థమైనటువంటి ఉపదేశాలను, వ్యర్థమైన తర్కాన్ని, వ్యర్థమైనటువంటి వేదాంతాన్ని యోబు ముందు ప్రదర్శిస్తూ ఉన్నాడు. మొదటి మాట్లాడిన 8వ అధ్యాయంలో మొదటి పలుకల్లో ఉన్నటువంటి దేవుని ఆదరణకరమైనటువంటి మాటలు ఒక్కటి కూడా ఈ 18వ అధ్యాయంలో రెండవసారి మాట్లాడినప్పుడు బిల్దదు కనుపరచలేదు. మొదటిసారి మాట్లాడినప్పుడు 8వ అధ్యాయంలో 6వ వచనంలో అతను మాట్లాడినటువంటి మాటలు 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెదికని ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని ఆదరణకరమైనటువంటి దేవుని యొక్క వాగ్దానమును ఎత్తి మాట్లాడిన మాటలు ఈ 18వ అధ్యాయంలో మనకు కనిపించడం లేదు దేవుని పిల్లారా. కాబట్టి మొదటి పలుకుల్లోనూ రెండవ పలుకుల్లోనూ బిల్దదు మాటల్లో ఏ విధమైనటువంటి క్రొత్తదనం కానీ, యోబును ఓదార్చేటువంటి మాటలు కానీ, యోబు బాధలో కొంతైనా ఉపశమాన్ని తెచ్చేటువంటి మాటలు కానీ మనకు ఎక్కడా కనిపించడం లేదు. కానీ యోబును ఎక్కువగా బాధించినటువంటి మాటలు, యోబును దుర్మార్గుడుగా చిత్రీకరిస్తూ ఉన్నాడు. దుర్మార్గుని ఇల్లు ఏ రీతిగా పాడైపోతుందో చిత్రీకరిస్తూ ఉన్నాడు. దుష్టుడు ఏ రీతిగా ఈ భూమి మీద నుండి తుడిచివేయబడతాడో మాట్లాడుతూ ఉన్నాడు. బిల్దదు అహము ఇక్కడ ఎంత ఎక్కువగా మనకు కనపడతా ఉందో. దేవుని పిల్లలారా, ఒక నీతి భక్తి గురించి మాట్లాడేటప్పుడు, ఒక పరిశుద్ధుని గురించి మాట్లాడేటప్పుడు, ఒక భక్తిపరుని గురించి మాట్లాడేటప్పుడు మన సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు చేయకూడదు. దేవుని చిత్తమేమిటి, ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క అభిప్రాయం ఏమిటి, దేవుని చిత్తమేమిటో మనము తెలుసుకొనకుండా మాట్లాడినప్పుడు మన మాటల్లో దేవుడు తప్పులను వెతుకుతాడట. కాబట్టి దేవుని పిల్లలారా, షూహీడైన బిల్దదు, యోబు స్నేహితుడైన బిల్దదు తన మాటల వలన యోబును బాధించాడే తప్ప ఏమాత్రము తన బాధలో నుండి కొంతైనా ఉపశమనాన్ని కలిగించలేకపోయాడు. దేవుని పిల్లలారా, అనేక మంది మన స్నేహితులు, మన బంధువులు, మన నిలవైన వారు అనేక మంది బాధల్లో ఉంటారు. అట్లాంటి వారిని ఓదార్చగలిగినటువంటి మాటలు మనలో ఉంటున్నాయా? మన మాటలు వారి బాధలో కొంతైనా ఉపశమనాన్ని తెచ్చేవిగా ఉండాలి, కానీ వారి బాధను రెట్టింపు చేసేవిగా ఉండకూడదు. యోబు భక్తుడు గొప్ప భక్తుడే, యోబు యథార్థవంతుడే, న్యాయవంతుడే. అయినప్పటికీ తను మాట్లాడిన మాటల్లో కొంత తనను తాను ప్రతిబింబింప చేసుకున్నట్లుగా, దేవునితోనే వ్యాజ్యమాడుతున్నాను అని
మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు, దేవుడే నాకు ఈ విపత్తును తెచ్చాడనేటువంటి మాటలు కొంత మనము గ్రహించినట్లయితే, వాస్తవానికి దేవుడు ఆ విపత్తును తెచ్చిపెట్టలా. ఈ విపత్తులకు కారణము అపవాది అని యోబు గమనించటం లేదు. ప్రియదేని పిల్లారా, కాబట్టి యోబు గొప్ప భక్తిపరుడు, యథార్థవంతుడు. దేవుడే నాకు దీన్ని ఇచ్చాడు, దేవుడే దీన్ని తీసివేయగలడనేటువంటి ఆ నిశ్చయత ఆయన కలిగి ఉన్నాడు. కానీ యోబు స్నేహితులు ఇట్లాంటి విషయాలన్నిటిని కూడా వారు ఆలోచన చేయకుండా, మరి దేవుని వేదాంతాన్ని తెలుసుకొనకుండా, భూ సంబంధమైనటువంటి మరి సిద్ధాంతాలను రేపి, భూ సంబంధమైనటువంటి ఆలోచనల చేత యోబును బాధించారే తప్ప ఉపశమన కలిగించేటువంటి మాటలు వారి నోట నుండి రాలేదు. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి మనము అలాగనే ఉండకుండా బాధలో ఉన్న వారిని, మరి భక్తిపరులైనటువంటి వారిని, యథార్థవంతులు నీతిమంతులను గురించి మనము తప్పుడు ఆలోచనలు చేయకూడదు, ఎప్పుడు వారి గురించి చెడ్డగా మాట్లాడకూడదని మనం ఈ పాఠం ద్వారా నేర్చుకోవచ్చును. ప్రియదేవుని పిల్లరా, మరి అలాంటి జ్ఞానము, మరి అలాంటి ఉద్దేశాలను దైవికమైన లోకానుసారమైనటువంటి మాటలు కాకుండా ఆత్మానుసారమైనటువంటి జ్ఞానముతో దేవుడు మనలను నింపునుగాక. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలు నాయనా. యోబు ముగ్గురు స్నేహితులు అయినా వారి తార్కికమైనటువంటి వేదాంతాన్ని భూ సంబంధమైనటువంటి మనుష్య సంబంధమైన ఆలోచనల చేత వారు తర్కించారే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి వేదాంతాన్ని వారు తెలుసుకోలేకపోయారు నాయన. నీ చిత్తమేమిటో, యోబు ఎవరి చిత్తంలో ఉన్నాడో వారు ఎరుగక మాట్లాడిన వ్యర్థమైన మాటలు యోబును బాధించాయి, కానీ నాయనా యోబుకు ఏమాత్రము ఉపశమనాన్ని కలిగించలేదు నాయన. యోబు బాధలో కొంతైనా తీర్చగలిగినటువంటి మాటలు నాయనా వారు మాట్లాడలేకపోయారు. ఈ రోజున మనుష్యులు కూడా నాయన, ఇదిగో తండ్రి, నీతిమంతులైన వారిని గూర్చి, పరిశుద్ధులైన వారిని గూర్చి, మరి నీలో నిలిచి ఉన్న వారిని గురించి చెడ్డగా మాట్లాడుతూ, చెడ్డగా చిత్రీకరిస్తూ ఈ రోజున మరి అపవాది తంత్రముల చేత వారు మలచబడిన వారే నైనా, ఇదిగో నైనా ఆనందిస్తూ ఉన్నారని అనుకుంటున్నారు, కానీ వారు దుఃఖములో ఉన్నారని, వారు నరకములోనికి తమ మార్గాన్ని వేసుకుంటూ ఉన్నారని ఎరగటం లేదు నాయన. బాధలో ఉన్నవారికి ఉపశమనం కలిగించే అయినా దైవికమైన జ్ఞానాన్ని ఈ రోజున ప్రజలు పొందుకొనకుండా తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటా ఉన్నారు. వ్యర్థమైన మాటల చేత, వ్యర్థమైనటువంటి మరి ఆలోచనల చేత తమ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు నాయన. ఈరోజు యోబు జీవితంలో మరి కలిగినటువంటి విపత్తు ఎంతో భయంకరమైనది అయినప్పటికీ కూడా అయినా కొన్ని మాటల ద్వారా అయ్యా మీతో మాట్లాడాలని, వ్యాజ్యమాడాలని అనుకున్నాడు, కానీ వాటిలో కూడా యోబు ఎక్కడనైనా మరి నీకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భము లేదు నాయన. అందుకని మీరు ఆయన ప్రేమించారు, మరలా తన క్షేమస్థితిని మరలా దయచేశారు నాయన. ఇదిగో తండ్రి, ఇదిగో వ్యర్థముగా, బుద్ధి లేకుండా మరి నాయనా నీ భక్తులను దుర్మార్గులుగా, దుష్టులుగా ఎంచి మాట్లాడిన మాటలను మీరు వింటారు నాయన. అలాగున మాట్లాడుతున్న వారిని క్షమించమని నైనా భక్తిపరులు ఎవరో, నీతిమంతులు ఎవరో గుర్తించగలిగేటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అయినా ఈ దినం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో యోబు జీవితంలో నుండి నేర్చుకుంటున్న అనేక పాఠాలు, ఆయన ఎంత ఓర్పు కలిగి ప్రవర్తించాడో, మరి ఎంత తగ్గించుకొని తన జీవితాన్ని ఆయన మాదిరిగా ఉంచారు నాయన. అలాంటి తగ్గింపు మనస్సు, వేదనలో దేవునిపై ఆధారపడేటువంటి ఆ తలంపులు, ఆ మనస్సులు, మరి దేవుని యొక్క జ్ఞానాభ్యాసములు నాయన ఈ రోజున ప్రజలందరికీ అనుగ్రహించమని, జ్ఞానము చేత తీర్పులు తీర్చేవారిగా అయినా, ఇదిగో నీ చిత్తము చొప్పున నడిచేవారిగా నీ బిడ్డలను తయారు చేయమని ఇదేనా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.